123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. ఈ రోజున దీప్తి శ్రీనగర్ పార్కులో గల హెల్త్ కేర్ సెంటర్ నందు వెల్ఫేర్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మరి ఒమేగా హాస్పిటల్ వారు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనాడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, బీపీ, షుగరు, పల్స్, కంటి, దంత, టుడి ఈకో, అలాగే ప్యాప్సిమేయర్, మెమోగ్రాఫ్ లాంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కాలనీ వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చే ఈ యొక్క శిబిరంలో పాల్గొని తమ వైద్య సేవలు పొందటం జరిగింది. మరి ఈనాడు మారుతున్న సమాజంలో పర్యావరణంలో వస్తున్న పెను మార్పుల వల్ల జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి దాంతో మానవుడు అనేక మానసికంగాని శారీరకంగాని అనేక రుగ్మతలకు గురవుతున్నాడు. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ప్రతివారు నిత్యం 40 నిమిషాలు నడక, వ్యాయామం, ధ్యానం లాంటి కార్యక్రమాలు చేస్తూ సాధ్యమైనంత మేరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, చేపలు లాంటి ఫుడ్స్ తీసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే సమయపాలన పాటించాలి. మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలి. అలా మాదక ద్రవ్యాలతో పాటు ధూమపానం, మద్యపానాన్ని కూడా దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ఈనాడు క్యాన్సర్ వ్యాధి ప్రబలుతూ ఉంది. ముఖ్యంగా 100 మంది క్యాన్సర్ పేషెంట్ ఉంటే 45 మంది మెమోగ్రఫీ ప్యాప్సిమేయర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రతి వారు ఇట్లాంటి సంవత్సరానికి ఒకసారి 30 సంవత్సరాలు పైబడిన మహిళ ఈ టెస్టులు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా వైద్య శాస్త్రంలో అనేక మార్పులు వచ్చినాయి. శాస్త్రజ్ఞుల పరిశోధనలు ఫలిస్తూ ఉన్నాయి. క్యాన్సర్ కూడా మొదటగా గుర్తించగలిగితే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు వ్యాధి చికిత్స కన్నా నివారణ మిన్న అనే ఉద్దేశంతో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే ఉద్దేశంతో ఇలాంటి వైద్య శిబిరాల్లో పాల్గొని ఉచిత సేవలు పొంది ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా వైద్యం చేయించుకోగలిగితే దానికి కూడా క్యూర్ కావడానికి 100% క్యూర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వైద్య శిబిరాలని పాల్గొని ఆదరించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఒమేగా హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం.